ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓం నమో నారాయణాయ. మనం ఇవాళ నుంచి ఒక కొత్త సిరీస్ ప్రారంభించుకుందాం, విక్రమార్కుని విడ్డూరం. దీంట్లో మనం చాలా చాలా పాతకాలపు కథ అన్నమాట. ఇది 1960లో రచించిన ఒక చక్కటి ఫ్యాంటసీ కథ అన్నమాట. ఇది రాసిన వారు రాచమల్లు రామచంద్ర రెడ్డి గారు. పూర్వం విక్రమార్కుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు ఇప్పుడు చచ్చి స్వర్గంలో ఉన్నాడు. స్వర్గలోకం ఉండే సుఖాలన్నీ అనుభవిస్తూ ఎన్నో సంవత్సరాలు, శతాబ్దాలు అక్కడే గడిపిన తరువాత ఆయనకు విసుగు పుట్టింది. ఛీ, ఎన్నాళ్ళున్నా ఇక్కడ ఒకటే సుఖం, ఇంత సుఖమైన మనిషికి ఏం బాగుంటుంది, మళ్ళీ భూలోకానికి పోయి బాగుండు అనుకున్నాడు ఆయన. పూర్వం భూలోకంలో ఆయన చాలా ఏళ్ళు రాజ్యం చేశాడు. ఆ రాజ్యం చేయడమే గాక ఎన్నెన్నో సాహస కార్యాలు చేశాడు. రాజులను జయించాడు, రాక్షసులను చంపాడు, వీరులను పారద్రోలాడు, చోళులను చిందరవందర చేశాడు. అబ్బో, ఆయన చేయని ఘనకార్యాలు లేవు. ఆనాడు ఆయన పేరంటే భూలోకమంతా హడలయ్యేది. ఆయన్ను చూస్తూనే అందమైన ఆడవాళ్ళందరూ ప్రేమించి పెళ్లి చేసుకోవనే వాళ్ళు. అందుకనే మంచి మంచి రాజకన్యలందరినీ ఆయనే పెళ్లి చేసుకొని చాలా దర్జాగా వైభవంగా రాజ్యం చేస్తూ వీర విక్రమార్క మహారాజా అనిపించుకున్నాడు. ఆ దర్జా, ఆ వైభవము అన్నీ జ్ఞాపకం వచ్చి ఆయనకు ఒకసారి భూలోకం చూడాలని కోరిక బాగా కలిగింది. వెంటనే దేవేంద్రుని వద్దకు పోయి, అయ్యా, నేనొకసారి భూలోకం వెళ్ళొస్తాను అన్నాడు. విక్రమార్కుడు అంటే దేవేంద్రుడికి చాలా గౌరవం. అంతటి వీరాధి వీరుడు తన లోకంలో ఉండటమే చాలు అనుకునేవాడు. ఆయనకి కావలసిన సుఖాలన్నీ స్వయంగా దేవేంద్రుడు శ్రద్ధగా ఏర్పాట్లు చేసేవాడు. అందుకని భూలోకానికి పోవాలని విక్రమార్కుడు అడిగిన వెంటనే దేవేంద్రుడు చాలా ఆశ్చర్యం కలిగి, ఎందుకయ్యా నీకిక్కడ సుఖంగా లేదా అని అడిగాడు. చాలా సుఖంగా ఉంది అని అన్నాడు విక్రమార్కుడు. మరి భూలోకానికి పోవడం ఎందుకు అన్నాడు దేవేంద్రుడు. ఇక్కడ చాలా సుఖంగా ఉంది దేవేంద్ర, అందుకే నాకు భూలోకానికి పోవాలని బుద్ధి పుట్టింది అన్నాడు విక్రమార్కుడు. పాపం దేవేంద్రుడిని అర్థం కాలేదు. అర్థం కాక, చాలా సుఖంగా ఉంటే ఇక్కడే ఉండు, నీకేమైనా కష్టంగా ఉంటే చెప్పు, నేను తీరుస్తానుగా అన్నాడు. విక్రమార్కుడు విసుక్కుంటూ అన్నాడు, నాకేమీ కష్టం లేదయ్యా, ఇక్కడ అంతా సుఖంగానే ఉంది. ఇంత సుఖమైన మనిషికి ఏం బాగుంటుంది? అప్పుడు అర్థమైంది దేవేంద్రుడికి, ఎంతైనా ఇతను మనిషే కదా, అందుకని స్వర్గ సుఖాల మీద విసుగుబొట్టి ఉంటుంటుంది అనుకున్నాడు దేవేంద్రుడు. కానీ ఇప్పుడు భూలోకానికి పోతే ఇతను చాలా చాలా కష్టపడతాడేమో అని జాలి కలిగింది. నీవు పోతే పోవు కానీ నేనొక మాట చెప్తాను విను అన్నాడు దేవేంద్రుడు. నీవు భూలోకం నుండి వచ్చి ఇప్పటికీ సుమారు 200,000 ఏళ్ళు అయింది. ఆ 200,000 ఏళ్ళులోనూ భూలోకం ఎంతగా మారిపోయిందో నీకు తెలుసా? నీ పనులు
నిన్ను గుర్తే పట్టరు కదా, నీ ప్రజలు నిన్ను గుర్తే పట్టరు కదా అన్నాడు. విక్రమార్కునికి దేవేంద్రుని మీద కూడా విసుగు పుట్టి, బాలే చెప్పినావు లేవయ్యా, నేను భూలోకంలో పుట్టి పెరిగిన వాణ్ణి, ఆ లోకం సంగతి నాకు తెలియదా నీకు అని అన్నాడు. దేవేంద్రుడు ఇంకా జాలిపడి, అక్కడికి పోతే నీవు చాలా కష్టపడతావు అని విక్రమార్కుడికి నచ్చ చెప్పసాగాడు. విక్రమార్కునికి కోపం వచ్చి గర్వంగా అన్నాడు, నేనంటే ఎవరనుకున్నావు? నేను వీరాది వీర విక్రమార్క మహారాజుని. నా ధైర్యము, నా శౌర్యము, నా సాహసము, నా పరాక్రమము నీకు తెలిసినట్లే లేదే అని ఎదురు ప్రశ్నించాడు. నేను భయపడతాననుకుంటున్నావా ఏమిటి? కష్టం అంటే నాకు మంచినీళ్ళు ప్రాయం, అంటే ఈజీగా తేల్చేసుకుంటాను, కష్టాన్ని కూడా తీసి పారేయగలను అని చెప్పి విక్రమార్క మహారాజు అంటున్నారనమాట. అసలు నేను ఆ లోకానికి పోవాలని ఎందుకు అనుకుంటున్నాను? కష్టాల కోసమే. మీ లోకంలో అన్ని సుఖాలే, వెధవ సుఖాలు అంటూ విసుక్కున్నాడు దేవేంద్రుడిని విక్రమార్కుడు. అతని మాటల తీరు చూచి దేవేంద్ర మౌనంగా ఉండిపోయాడు. దేవేంద్రుని మౌనం చూసి విక్రమార్కుడు కోపంగా అడిగినాడు, ఇంతకు నన్ను భూలోకానికి పంపిస్తావా లేదా? ఏదో ఒక మాట త్వరగా చెప్పు అన్నాడు. దేవేంద్రుడు నవ్వుతూ జవాబిచ్చాడు, అంత తొందరెందుకయ్యా, పంపిస్తానులే. రేపు తెల్లవారేటప్పటికీ నీవు భూలోకం మీద ఉంటావు. నీకు కావలసినవన్నీ చూసుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉండు, సరేనా అని అడిగాడు దేవేంద్రుడు. సరే అన్నారు విక్రమార్కులు. ఆగు విక్రమార్క అని దేవేంద్రుడు అన్నాడు. పోవాలని తొందరపడుతున్నావు కదా, తిరిగి స్వర్గలోకానికి రావడం ఎట్లాగో నీవు ఆలోచించనే లేదు. నేను చెప్తాను విను. ఆ లోకానికి నీవు తిరిగి రావాలి అనుకున్నప్పుడు స్వర్గం 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 అని 3 సార్లు అన్నావంటే వెంటనే నిన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చేస్తాను, మరచిపోవద్దు, ఇక పో అన్నాడు. 1959వ సంవత్సరం ఒక రోజు తెల్లవారేటప్పటికి విక్రమార్కుడు గుర్రం మీద ఎక్కి ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు. పూర్వం తాను భూలోకంలో రాజ్యం చేసేటప్పుడు ఎట్లా బట్టలు వేసుకునేవాడో అట్లాంటి బట్టలే ఇప్పుడు వేసుకున్నాడు. తల మీద పెద్ద కిరీటం పెట్టుకున్నాడు. మెడలో ముత్యాల హారాలు వేలాడుతున్నాయి. నడుముకు ఒక ఖడ్గం తగిలించుకున్నాడు. ఈ విధంగా పూర్వం కాలపు రాజు వేషంలో పోతూ రోడ్డు వైపు నిదానంగా చూసి, అరే ఇట్లాంటి దారి మా కాలంలో లేదే అని రోడ్డు వంక తదేకంగా చూసి పడిపోయాడు. మా కాలంలో వర్షం వస్తే దారి అంతా బురద అయ్యేది, ఇదేదో చాలా గట్టిగా ఉంది, రాళ్ళు మన్ను వేసి గట్టిగా దట్టించేనట్లు ఉంది. ఎంత వర్షం వచ్చినా గుర్రాలే కాదు, రథాలు కూడా సులభంగా ప్రయాణం చెయ్యొచ్చు అనుకుంటూ ఆయన ఆ రోడ్డు మీద పోతున్నాడు. విక్రమార్కుల మహారాజుకి ఇవేమీ అర్థం కాలేదు, ఆ రోడ్డు ఎందుకు ఎలా ఉంది ఏమిటి అని. సరే, మిగిలింది వచ్చే భాగంలో చూద్దామా మరి.